పట్టణంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బల్క సుమన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తొలి ప్రకటన చేసిన రోజు విజన్ దివాస్ ను అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నవంబర్ 29న ఆమరణ దీక్ష చేపట్టడం జరిగిందని, ఆనాటి నుంచి తెలంగాణలో ఉద్యమం తీవ్రతరమై ప్రజాజీవన వ్యవస్థ స్తంభించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభించినట్లు చంద్రశేఖర్ రావును ఆమరణ దీక్ష విరమించి తెలంగాణలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని ప్రకటన వెలువడడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట అడుగులు వేసినట్లుగా భావించి డిసెంబర్ 9ని విజయ్ దివాస్ గా జరుపుకుంటున్నామని అన్నారు. కేవలం ఉద్యమ నాయకుడు చంద్రశేఖర్ రావు ఆమరణ దీక్ష చేపట్టడంతో కేంద్రంలో కదలిక వచ్చి హోంమంత్రి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాల్సి వచ్చిందని, డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో సాధించిన మొదట విజయంగా భావిస్తూ విజయ్ దివాస్ గా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మికి ఇది చెప్పి రోజు కింద కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు. 2005 వరకు అది లేదు, బిల్లులు వస్తూ ఉన్నాయి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు పెడతామన్నారు, పెట్టకుండా ఆటో డ్రైవర్లందరినీ రోడ్డు మీద వారేసారు. ఈ 2 సంవత్సరాల కాలంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందలాది మంది గురుకుల పిల్లలు చనిపోయినారు. గురుకులాలు మొత్తం నిర్వీర్యం చేసి చెప్పుకుంటూ పోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు ఉన్నాయి. ఇక మన నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు అలాంటి గెలవడం కోసం ఆపద మొక్కులు ఎన్నో మొక్కిండు. ఇవాళ కనబడతలేడు, ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నాడు, అందరంతా దూరం వెళ్ళిపోయాడు. ఆయన మంచి పదవి వచ్చింది, మరి నియోజకవర్గానికి మాత్రం ఏం రాలేదు. ఇదే మందమరి పట్టణంలో మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, అది కూడా పూర్తి ఇబ్బంది ఎవరికి లేదు. తర్వాత ఇదే మందమరి పట్టణంలో పేదలందరూ ఇల్లు కట్టిస్తామన్నారు, ఒక్కటి కొట్టింది మొదలు పెట్టలేదు. మనం తెచ్చినటువంటి మార్కెట్ పని అట్లా ఆగిపోయింది, మనం మొదలు పెట్టినటువంటి పార్క్ పని అట్లా ఆగిపోయింది, మనం మొదలు పెట్టినటువంటి బతుకమ్మ గ్రౌండ్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియాలు కానీ, ఓపెన్ జిమ్లు కానీ మనం చేసినవి ఉన్నాయి తప్ప ఈ సెంట్రల్ లైటింగ్ మనం చేసిన పని కనబడుతూ ఉంది తప్ప మందమరి పట్టణంలో ఒక్కటంటే ఒక్క కొత్త పని కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు కాదు. మనం ఉన్నప్పుడు కేటీఆర్ నాయకత్వం ఇక్కడ మందమరి పక్కన 500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ కొబ్బరికాయ ఒప్పించాం. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ తరలిపోయింది. అదే ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటైతే మందమరి పట్టణానికి కానీ మందమరి మండలానికి కానీ బాగా లాభం అయ్యేది. వందల వేల మంది పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. అది వల్ల పామాయిల్ ఫ్యాక్టరీ ఈ మంత్రి గారి నిర్వాహకం వల్ల అది వెళ్ళిపోయింది. కానీ మంత్రి గారు ఏమన్నా ఎన్నికలప్పుడు 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆయనకు మంత్రి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అన్నకి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది తప్ప నియోజకవర్గంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చింది. పెద్ద పరిశ్రమ పెట్టిస్తాడు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఇక సింగరేణి కార్మికులకు క్వార్టర్లు కట్టిస్తాము, వాటిని రుణం ఇప్పిస్తామన్నారు. ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామన్నారు. మందమరి పట్టణానికి ఎన్నికలు పెట్టిస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఏ ఒక్కటి కూడా ఇవాళ వాళ్ళు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక ఇది మనం మాట్లాడితే అడిగితే మన మీద ఉంటా ఎదురుదాడి తప్ప ఈ నియోజకవర్గానికి కానీ మందమరి పట్టణానికి కానీ ఏం చేసిందో ఇప్పటివరకు చెప్పే పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేయాలి. కొత్తగా ₹1 నిధి ఈ మందమరి పట్టణ అభివృద్ధి ఇప్పటిదాకా తీసుకురాలి. అంతేకాదు సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగులు గతంలో మనం 16,000 దాకా ఇచ్చినాం. వీళ్ళు వచ్చిన తర్వాత మనం మెడికల్ బోర్డు పెడితే 129 మంది పోతే మెడికల్ బోర్డుకు 29 మందిని అన్ఫిట్ చేసి 100 మందిని ఫిట్ చేసి పంపించింది. అది వాళ్ళ పరిస్థితి. జీవో 76 కింద మనం రామకృష్ణాపూర్లో 4,000 మంది పట్టాలు ఇచ్చినాం. మందమరి నోటిఫైడ్ ఏరియా దీనికి సపరేట్ జీవో తీసి ఏదో చేద్దామనే ప్రయత్నం అన్నాడు చేసినాం. కానీ వాళ్ళు 2 ఏళ్ళు నేను వచ్చినాక ఒక్కరికి కూడా పట్టా అయ్యారు. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఇవాళ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్నాయి. వాళ్ళకి పదవులు వచ్చినాయి, వాళ్ళకి అధికారం వచ్చింది, వాళ్ళు మంచిగా ఉన్నారు తప్ప నియోజకవర్గానికి కానీ పట్టణానికి కానీ ఒరిగింది లేదు. ఇప్పటికైనా ఈ విజయ్ దివాస్ సందర్భంగా ఈ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏమైతే 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారో ఇప్పియాలి, మీరు ఏదైతే పెద్ద పరిశ్రమ పెట్టిస్తున్నారో పెట్టియాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తున్నారో పెట్టియాలి,
యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు, చేపియాలి. అందరికి ఇల్లు కట్టిస్తున్నారు, కట్టియాలి. సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇప్పియాలి. మెడికల్ బోర్డు రెగ్యులర్ గా పెట్టి కార్మికులను అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పియాలి. ఇవన్నీ మీరు చేయాలి. చేయకుండా ఊరికే ఎక్కడ ఇక్కడ తిరిగితే రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ఎన్నో ఉద్యమాలను చేసినటువంటి ప్రాంతం, ఎందరో చూసినటువంటి ప్రాంతం. రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీకి మీకు తగిన రీతిలో ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి సందర్భంగా మేము ఇవాళ ఈ మంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం.